నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. ఆ అబద్ధాలతో ఆ అద్దాల మేడలు ఎన్ని కట్టినా అవన్నీ కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. కష్టమైన నీతిగా నిజాయితీగా బ్రతకడం అలవర్చుకోవాలి. ఒక్క ఓటమితోనే ఆగిపోవాలనుకుంటే ఆ ప్రయాణం మొదలు పెట్టడం ఎందుకు? ఓటమి చూసి ఆగిపోతే ప్రారంభం చేసిన అర్థమేంటి? ఈ లోకం తీయటి మాటలు, కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారిని నమ్మదు. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తాడు. మనసుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నిటిని రానియని వేదనలు, కాలం కలిసిరాక కాలరాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో. వాటిని బలవంతంగా సమాధి చేసేస్తాం మనం. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమే నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. ఓపిక, సహనం అనేవి పుట్టుకతో వచ్చేవి కావు, పరిస్థితులు నేర్పే పాఠాలు. కొందరు వాటిని ఆయుధాలుగా మలుచుకుంటారు, మరికొందరు వాటిని అలుసుగా తీసుకుంటారు. నీ సహనం నీ బలహీనత కాదు, నీ విలువను చూపించే శక్తి. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనవాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ప్రశ్న వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ఓటమి వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కావలసిందంతా ఓపికగా ఉండడం మాత్రమే. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడి లేస్తావో అది చరిత్ర. పెద్దరికం అంటే 10 మందిని శాసించడం కాదు, 10 మందికి అండగా ఉండడం. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు ఎన్ని విన్నా చివరికి ఆలోచన నీది అయినప్పుడే విజయం. విజయంతో నీ తల ఎన్నడూ ఎగరనీయకు, అపజయాన్ని నీ హృదయం చేరనీయకు. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిగా బతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన దానికి అలుసైపోతుంది. ఏమీ లేనివారు కదా ఏమి చేస్తారు అనుకోవద్దు. ఎందుకంటే ఏమీ లేనివారి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. ఏం చెయ్యడానికైనా సరే సిద్ధపడతారు. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట మోసం కూడా ఎక్కువే ఉంటుంది. ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని
సమర్థించుకోవడానికి, తిరిగి నీపైనే నిందలు వెయ్యడానికి వెనకాడరు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ఇష్టపడే వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్యలో ఉన్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకోవడం మన తప్పు. ఒక్కోసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయమాటలకే పడిపోతుంది. బొగ్గును మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి నల్లబడుతుంది. చెడ్డవారితో ఎలా ఉన్నా మనకే ముప్పు. డబ్బును బట్టో స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకి. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు ప్రవర్తన ఎలా ఉందో, మీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులు ఉన్నా ఎదుటి మనిషిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని తెలుసుకో. మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. మనసుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, పంచాలనుకున్నా పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నిటిని రానియని వేదనలు, కాలం కలిసిరాక కాలరాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో. వాటిని బలవంతంగా సమాధి చేసేస్తాం మనం. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. నువ్వు పడే బాధ ఎవరూ చూడరు. నువ్వు పడే కష్టం ఎవరికీ కనిపించదు. నువ్వు పడే నొప్పి ఎవరు పట్టించుకోరు. కానీ నీ తప్పులను మాత్రం అందరూ వేలెత్తి చూపుతారు. సుత్తితో ఒక దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. అలుపు ఎరగని ప్రయత్నం చెయ్యాలి. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దానిని పొందడం చాలా కఠినం. కానీ పొందినట్లయితే మాత్రం జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. ఒక మురికి కాలువ దగ్గర మనకు దుర్వాసన వస్తుందంటే మనమే దూరంగా వెళ్ళాలి. ఆ కాలువను వాసన రాకుండా మనమేం చెయ్యలేము. అలాగే ఒక మనిషి ప్రవర్తన నచ్చలేదు అంటే ఆ మనిషికి మనమే దూరంగా వెళ్ళాలి. అలాంటి వారిని మనం మార్చలేం కదా. కోపం వస్తే మనిషితో కాదు మనసుతో పోరాడు. సమస్య వస్తే మనిషితో కాదు కాలంతో పోరాడు. మనం ఊహించనిది జరిగినప్పుడు లేచి నిలబడే ధైర్యం ఉండాలి. అప్పుడే మనమేంటనేది మనకు తెలుస్తోంది.
బ్రతుకు మీద బాధ్యత లేని వారికే భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట మోసం కూడా ఎక్కువే ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్యలో ఉన్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకోవడం మన తప్పు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు.